వేసవికాలం సెలవులు అయిపోతున్నాయి, ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని మా చిన్నోడైతే గోల గోల చేస్తున్నాడు. వాళ్ళ నాన్న హైదరాబాద్లో పని ఉండి అయితే వెళ్తున్నాడు. ఆయనతో పాటు మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయాం, లగేజ్ సర్దేసుకొని. పగల టికెట్ బుక్ చేయించుకున్నాం కదా, ట్రైన్లో తినడానికి నేను పులిహార అలాగే పప్పు అన్నం అయితే వండేసి ప్యాక్ చేసేసాను. ఇంకా మధ్యాహ్నం అలాగా భోజనం వచ్చేసిన తర్వాత అప్పుడే కనకంబరాలు అయితే వచ్చాయి. ప్యాకెట్ వచ్చేసరికి 20 రూపాయలు, 2 ప్యాకెట్లు తీసుకొని ఇంకా అలాగా కనకంబరాలు కట్టుకుంటూ కూర్చునేసరికి ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసింది. కరెక్ట్గా హైదరాబాద్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. అప్పుడు వరకు అయితే ఫుల్ వేడిగా అయితే ఉంది. ఇంకా వర్షం పడింది కదా, ఇంకా నైట్ ఏంటంటే ఆ దీపం వరకు అయితే వెళ్ళి మళ్ళీ అయితే వెనక్కి అయితే వచ్చేసాము రూమ్ దగ్గరికి. ఇంకా మార్నింగ్ ఏంటంటే మెట్రో ఎక్కాలని మా చిన్నోడు మళ్ళీ గోల గోల చేసేస్తుంటే ఇంకా ఆడి కోరిక మేరకు అయితే ఇంకా మెట్రో అయితే ఎక్కేసాము. పని ఉందని చెప్పాం కదా, ఇంకా అక్కడ అయితే మాకు 2 అయిపోయింది. మళ్ళీ ఆ నైట్ సరిగ్గా చూడలేదని మళ్ళీ ఇక్కడ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసాము. కరెక్ట్గా మధ్యాహ్నం టైం కదా, అసలే వేసవకాలం, ఫుల్ ఎండ, జనం అయితే పెద్దగా లేరు. అందులో ఏంటంటే ఆదివారం అయితే ఎక్కువ ఉంటారు. అయితే ఇంకా మామూలు రోజులు కదా, అందుకే పెద్ద ఎక్కువ అయితే లేరు. ఇక్కడైతే చూసుకున్నాము, ఇక్కడ పెద్ద నాకేం అనిపించలేదు. ఇక్కడ లేజర్ షో అని అయితే ఉంది, కానీ అక్కడ మనుషులు అయితే ఏం కనిపించలేదు నాకు. ఇంకా అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడ బాలాజీ టెంపుల్ ఉంది కదా, బాలాజీ టెంపుల్కి అయితే వచ్చాము భోజనం చేసేసి. ఈ బాలాజీ టెంపుల్లో ఏంటి అంటే ఫోన్లు అయితే లోపలికైతే తీసుకువెళ్ళట్లేదు కదా, అందుకే బయట నుంచి అయితే తీస్తాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ షాప్ అయితే ఉంది. ఆ షాప్లో చూసారు కదా, విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అలాగే అందరూ దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, వినాయకుడు చక్కగా పడుకొని బాగుంది విగ్రహం అయితే. అన్ని చక్కగా అలా విగ్రహాలు అయితే బాగున్నాయి. అయితే ఇక్కడ కూడా వీడియో అయితే తీయకూడదన్నారు, వాళ్ళు చూడకుండా అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీసేసాను నేను. ఇంకా ఇక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ బస్ అయితే ఎక్కాము. మేమేంటంటే 24 గంటల టికెట్ తీసుకున్నాము, అందుకని ఎక్కడికక్కడ పరుగుల మీద ఉరుకుల పరుగుల మీద అయితే మేము వెళ్ళిపోవడమే జరిగింది. ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాము. చార్మినార్ దగ్గరికి వచ్చేసరికి సాయంత్రం అయితే అయిపోయింది. ఇక్కడ ఏంటంటే రోజు మిల్క్ ఏదో అమ్ముతున్నారు, అవి అయితే ఏం తాగలేదు. నాకు దిగంగానే వాంతింగ్ అయిపోయింది, ఎందుకంటే వేసవకాలం కదా, ఫుల్గా అయితే వాటర్ తాగేస్తాను నేను. ఇక దిగంగానే వాంతింగ్ అయిపోయింది. ఇంకా అక్కడే డల్ అయిపోయాను నేను. ఇంకా వచ్చాం కదా, ఇంకా ఎలాగోలాగో వీడియో తీసుకోవాలి, చూసుకోవాలి కదా. ఇక్కడ చక్కగా పావురాలు అయితే భలేగా అనిపించాయి చూడడానికి, భలేగా చక్కగా ఎగురుతున్నాయి. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది. ఇంకా అమ్మవారి గుడి అది చూసుకొని చార్మినార్ పైకి అయితే ఎక్కేసాము. చార్మినార్ అంతా చూసేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతాను షార్ట్, నచ్చితే లైక్ చేయండి.